హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నేను చెప్పాను గదా! లాస్ట్ వ్లాగ్‌లో నెక్స్ట్ వ్లాగ్‌లో మేము కంపల్సరీ నోములు ఎలా జరుపుకుంటాం అని చూపిస్తానని. ఇది గుడిశాల ఊరండి. మా అత్తవారి ఊరు, అమ్మవారి ఊరు 2 ఒకటే. అక్కడికెళ్ళి మేము నోములు జరుపుకుంటామనమాట. వెళ్ళి పందిరి అలంకరించి ఆకులతో, పువ్వులతో డెకరేట్ జేసి, లైట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా వాటితో డెకరేట్ జేసి, అందరం బొట్లు పెట్టుకొని, పసుపులు, గంధాలు పెట్టుకొని పూజ స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత నోములు కూడా కుండలన్నీ తీసి వాటిని క్లీన్‌గా, శుభ్రంగా కడిగి, బొట్లు పెట్టుకొని పసుపు, కుంకుమలతో బియ్యం పిండి కూడా వాడతారు. బియ్యం పిండితో కూడా బొట్లు పెట్టుకొని ఎవరైతే వారు ఎవరో ఒకరు గంధం పెడతారు, ఇంకొకరు కుంకుమ, ఇంకొకరు పసుపు, ఇంకొకరు బొట్లు పెట్టుకుంటూ అట్లా వచ్చి లాస్ట్‌కి ఇంకా పూజ స్టార్ట్ చేస్తామన్నమాట. చూసారు కదా! మా అనుషక్క నాకు పసుపు పెడుతుంది. ముందు ఫస్ట్ నాతోనే స్టార్ట్ చేస్తుంది. నేను అందరికీ బొట్లు పెడుతూ వస్తున్నానన్నమాట. తనకి ముగ్గురు పిల్లలు. ఇది మా పెద్దమ్మ వాళ్ళు. పెద్దమ్మ ఇక్కడే ఉంటారు. పెద్దమ్మ, పెదనాన్న. ఇది ఎన్నో ముందు జనరేషన్స్ నుంచి వస్తుందన్నమాట. యాక్చువల్లీ కుండలుంటాయి. ఆ కుండల్లో నోము దారాలు ఉంటాయన్నమాట. అవి ఎవ్రీ ఇయర్ తీసి పాలల్లో కడిగి నీట్‌గా మళ్ళీ వాటిని ఆరబెట్టినట్టు చాటలో పరిచి, అప్పుడు లక్ష్మీదేవి ఫోటో ఆర్ విగ్రహం పెట్టుకొని క్యాష్‌తో డెకరేట్ చేయొచ్చు. ఇంకా ఫ్లవర్స్, ఫ్రూట్స్, ధూపము, దీపం అవన్నీ పెట్టేసుకొని దాని తర్వాత పూజ స్టార్ట్ చేస్తారనమాట. ఈయనే అండి మా పెద్ద బాపు. మా అక్క పిల్లలు. ఈరోజు బెల్లం అప్పాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బెల్లము బియ్యం పిండితో కలిపి చేస్తారు ఇవి. చేసి అప్పల్లా చేసి ఒక్కొక్క సైడ్ 5 అట్లా కడతారనమాట. 4 సైడ్స్‌కి 5 దారంతో గుచ్చి వాటిని దండల్లా వేలాడదీస్తారనమాట. సో లాస్ట్‌కి అవి ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి దాన్ని విరిచి ఒక గిన్నెలో వేసుకుంటారు. అది మంగళహారతి తర్వాత ఒక పాట అనమాట. అది చాలా ఫన్నీ ఉంటది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేస్తారు. మీకు 2 బోనాలు కనిపిస్తున్నాయి కదా! అటు సైడ్, ఇటు సైడ్ 2 బోనాలు పెడతారు. ఇవి యాక్చువల్లీ కట్టెల పొయ్యి మీద అన్నం వండుతారనమాట. ఒక సైడ్ బోనంలో పసుపన్నం వండుతారు. ఇంకో సైడ్ బోనంలో బెల్లం అన్నం వండుతారనమాట. పసుపన్నం అంటే పసుపు ఓన్లీ అన్నంలో వేసి ఉడికిస్తారు అంతే. బెల్లం అన్నంలో కూడా బెల్లము, ఇంకా అన్నం మాత్రమే వేస్తారు. పరమన్నంలా చేయరనమాట. పాత పద్ధతిలో ఎట్లా వండుతారో ఓన్లీ బెల్లం అన్నం అట్లా వండుతారు. కొంతమంది నువ్వులు, పల్లీలు కూడా వేసుకుంటారు. కానీ అట్లా ఏమి వండకుండా మేము పాత పద్ధతిలోనే చేసుకుంటున్నాము బోనంకి మాత్రం. దాని పైన చెంబుల్లో మాత్రం బెల్లం శాఖం పోస్తారండి. అంటే బెల్లంలో వాటర్ వేసి అది కరిగిన తర్వాత అక్కడ బోనాల పైన పెడతారనమాట. దాని మీద దీపాలు ముట్టిస్తారు అటు సైడ్, ఇటు సైడ్. ఇది చూస్తున్నారు కదా! దీన్ని మోతకాకు అంటారండి. ఇది ఇస్తరాకులు కుట్టడానికి వాడతారు. ఊర్లలో ఈజీగా ఈ చెట్లు దొరుకుతాయి. దీంట్లో పడి పెడతారనమాట. పడి అంటే నైవేద్యం దేవుడికి. సో లక్ష్మీమాతకి అట్లా పడి పెడతారు. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అన్ని పడిలో పెడతారనమాట. అన్నిట్లో బెల్లం అన్నం కానీ, పసుపన్నం కానీ బోనం నుంచి తీసివేసి మనం కర్రీ ఏదైతే వండుకుంటామో 5 రకాల కూరగాయలు కలిపి వండుతారు. దాంట్లో సొరకాయ మాత్రం వేరు ఎందుకో తెలీదు. సొరకాయ ఎక్కదంటారు. సొరకాయ బదులు గుమ్మడికాయ వాడుకుంటారనమాట. సో అది కూడా బెల్లం అన్నం ఆర్ పసుపన్నం ఈ రెండిటితో పాటు పడిలో పెట్టి తర్వాత పూజ మొత్తం అయిపోయాక ఫ్యామిలీ అందరూ కూర్చొని కలిసి తింటారనమాట ఆ పడి. ఇంక ఇక్కడ నుంచి పూజ స్టార్ట్ అండి. మేము ఊదంటాము తెలంగాణలో. సాంబ్రాణి వేయడం కానీ, ఊదు వేయడం కానీ అంటారు కదా! అట్లా ఊదు వేసి దేవతకి చూపిస్తారనమాట. ఫ్యామిలీలో అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ వచ్చి ఊదు వేసి చూపించి దండం పెట్టుకుంటారనమాట. సో అట్లా ఫస్ట్ ఏవైతే నేను చెప్పాను కదా కుండలు క్లీన్ చేసి బొట్లు పెట్టుకుంటామని పసుపు, కుంకుమ, బియ్యం పిండితో. సో ఆ కుండల్ని తీసి చూపిస్తారనమాట. ఇదే కుండలో అండి నోము దారాలు దాస్తారు లాస్ట్‌కి. ఇప్పుడు మా అమ్మమ్మ తీసి కుండని ఊదు పొగంతా కుండకి పట్టేలాగా చూపిస్తుంది. 2 కుండలు అట్లా చూపించి పక్కన పెడుతది. పక్కన పెట్టాక ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకుంటారు.
తాతయ్య గ్రియ ఆరతి దగ్గర రాలేదు కదా, సో నేనే గ్రియ దగ్గరికి ఆరతి తీసుకెళ్ళిస్తాను, నేనే వెళ్తా అని చెప్పి స్వయంగా వచ్చేస్తున్నారనమాట. చూసాక చాలా హ్యాపీ అనిపించింది. కొన్ని కొన్ని బాగుంటాయి కదా. ఆ హ్యాపీనెస్లో నేను మా సిస్టర్ పూజను హగ్ చేసుకుంటున్నాను. ఈసారి క్రాకర్స్ అయితే చాలా చాలా తక్కువ తెచ్చామండి. గ్రియా చిన్న పాప కదా, భయపడుతుంది సౌండ్స్ కానీ. పూజలో లాస్ట్ అంతా అక్కడ క్రాకర్స్ వెలిగించాలన్నమాట. కాకర పుల్లలు వెలిగిద్దామని మా క్యూటో దాంట్లో నుంచి లైట్ తీసి చేద్దాం అనుకుంటున్నాడు, కానీ అది చాలా వేడిగా ఉంది. ఇంకా లాస్ట్కి రియలైజ్ అయ్యి ఎక్కడ ప్లేస్ నుంచి తీసాడో మళ్ళీ అక్కడ పెట్టేస్తున్నాడు. మీకు చూపించాను కదా లాస్ట్ టైం ఆఫీస్ నుంచి హ్యాంపర్ వచ్చిందని, అక్కడున్న లైట్స్ అండి ఇవి. అరేంజ్ చేయడానికి ట్రై చేసాం కానీ ఇట్లా లాస్ట్కి ఇంకా తగిలిచ్చామన్నమాట. చెర్రీ బెల్స్లో ఉండి లైట్స్ వచ్చాయి కదండి, అది కూడా ఇక్కడ సెట్ చేయడానికి ట్రై చేశాను, కానీ దగ్గరలో స్విచ్ బోర్డ్ లేకపోవడం వల్ల అది సెట్ అవ్వలేదు. ఇంకా పోనీలే అని ఉంచేసా. నేను వెలిగిస్తా ఫస్ట్ అని ఆర్గ్యూ చేసి ఇంకా లాస్ట్కి ఒకరి దగ్గర నుంచి ఒకరు తీసుకోవడం స్టార్ట్ చేసాము. వెలిగించడం స్టార్ట్ చేశాను అనమాట. మా తమ్ముడు నన్ను ఫోటో తీస్తున్నాడు, అందుకే వాడికో పోజ్ ఇచ్చా. ఈలోపు గ్రియా నిద్ర లేచింది. ఇంకా మా అమ్మమ్మ దేవుడి ముందు దండం పెట్టిద్దామని తీసుకొని వచ్చిందనమాట. చూపిస్తుంది ఎలా దండం పెట్టాలి. ఇందాక బోనం ముందు పెట్టిన నైవేద్యాన్ని పడి అని చెప్పాను కదా, దాన్ని పంచడం స్టార్ట్ చేశారనమాట. మా అక్క అందరికీ ఒక్కొక్కరిగా ఇస్తుంది. ఇది తిని ఇంకా ఫస్ట్ డే నోములు ఫినిష్ చేస్తామన్నమాట. ఈరోజు నైట్కి మాకు డిన్నర్ ఏం ఎక్స్ట్రాగా వండేది లేదనమాట. ఇదే కొంచెం వైట్ రైస్తో తింటాం. వైట్ రైస్ సపరేట్గా పెడతారు. బోనంలో అన్నం తిన్న తర్వాత బెల్లం అన్నం పసుపన్నం ప్రసాదంగా తిన్న తర్వాత వైట్ రైస్ ఎక్స్ట్రా కావాలంటే తినేసి ఆ కర్రీతో తింటాం అనమాట. ఇంకా అలా తిని ఈరోజు ఫస్ట్ డే నోములు ఎంజాయ్ చేస్తాం. తర్వాత ఇంకా పిల్లలు మా పెద్దబాబుతో కలిసి క్రాకర్స్ స్టార్ట్ చేశారనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ బోనంలో నుంచి పసుపన్నం సపరేట్ చేస్తున్నారు, బెల్లమన్నం కూడా సపరేట్ చేశారు. చేసిన తర్వాత ఇంకొకరం తినడం అందరం కలిసి తినడం స్టార్ట్ చేస్తాము. ఇవాళ చెప్పాను కదా కర్రీ 5 వెజిటబుల్స్తో చేస్తారు. దీనిలో వంకాయ, చిక్కుడుకాయ, గుమ్మడికాయ ఉంది, ఇంకా పచ్చిమిర్చి, టొమాటో
కొంచెం ఆయిల్ లైట్‌గా ఏస్తారు, పసుపేస్తారు అంతే. అంతకుమించి ఏ మసాలా ఎయ్యరు, ఏమి ఎయ్యరనమాట. కానీ చాలా బా కుదురుతది. నా ఫేవరెట్. చూసారు గదా ఫస్ట్ నోముల వ్లాగ్. దీని సెకండ్ పార్ట్‌తో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. థాంక్ యూ.